కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నాయకులపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. భువనగిరిలో రైతులతో కలిసి ఆయన మాట్లాడారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు దశాబ్దాల కల అయిన మూసీ ప్రక్షాళన పనులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడం చాలా శుభపరిణామమని ఆయన తెలియజేశారు. మూసీ నది ప్రక్షాళన జరగటం వలన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు, రైతులకి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీళ్లు ప్రవహింపజేస్తాం మూసీలు అన్నారు. ఈ రోజేమో దానికి అడ్డం పడే కార్యక్రమం చేస్తారు. ఇట్లా మొన్న అసెంబ్లీలో నేను మాట్లాడిన 14 నిమిషాలు మాట్లాడిన. ఇట్లాంటి పనులు, పిచ్చి పనులు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఊర్లకు కూడా రానియరు. ఈ తరము మిమ్మల్ని క్షమించదు. ఈరోజు మనము ఈ 40-50 ఏళ్ళకెళ్ళే ఈ మూసీ అనేది మరి మూసీ అంతకుముందు స్వచ్ఛమైన మూసి ఈరోజు ఒక మురికి కూపంగా తయారైంది. అంటే మన తరం మనం చూస్తున్నాం అయింది. ఈరోజు దాన్ని స్వచ్ఛమైన నీరుగా ప్రవహింపజేసే కార్యక్రమం కూడా మన తరమే తీసుకోవాలి, మన జనరేషనే తీసుకోవాలి. దానికి ముఖ్యమంత్రిని నడుం బిగించారు. దీనికి ఎవ్వడు అడ్డం వచ్చిన టీఆర్ఎస్, బీఆర్ఎస్ వీళ్ళందరిది ఆటలు నడవై ఊర్లకు కూడా రానియమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లాంటి మూసీ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి అక్కడ ఏది ముందుగా అంటే ఈ మూసీ ఎంబడి మొదటిగా శివాలయం ఏం టెంపుల్ అది ఓంకారేశ్వర ఆలయానికి దాదాపు 700-800 కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేసి మరి మూసీ ప్రక్షాళన కార్యక్రమం అక్కడ మంచిర్యాలలో ఈరోజు మొదలుపెట్టిర్రు. అట్లనే ఓంకారేశ్వర ఆలయం మధ్యలో అంటే ఒక సెక్యులర్ వ్యవస్థ, అన్ని మతాలు, కులాలు అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం కాబట్టి మధ్యలో ఒక మసీద్ కానీ, ఇంకా కిందికి వస్తే ఒక గురుద్వారా కానీ, ఇంకా కిందికి వస్తే ఒక చర్చ్ కానీ, ఇట్లాంటి అన్నీ కూడా మూసీ బ్యాంక్స్లో ఏర్పాటు చేసుకుంటూ మరి ఈ మూసీ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి గారు నడుం బిగించారు. వారికి మనం అంతా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నల్లగొండ వాసులు, అందులో ముఖ్యంగా భువనగిరి వాసులు, భువనగిరి నియోజకవర్గ ప్రజలు మరి మనకు ముఖ్యంగా మన మురికంతో వచ్చేది మన దగ్గర పడుతుంది భువనగిరి. సో దీనికి మనం అందరం కూడా మనం అండగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు మరి త్వరలో ఎత్తిన